ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి కట్టిన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మూడు పార్టీల మధ్య సఖ్యత కొరవడిందా? బీజేపీని కూటమిలో చేర్చుకుని టీడీపీ అధినేత చంద్రబాబు పెద్ద తప్పే చేశారని ఫీల్ అవుతున్నారా? ఈ విషయాల్ని మేనిఫెస్టో ప్రకటనతో క్లియర్ కట్గా తెలిసిపోతుందా? అంటే అక్షరాల నిజమేనని అర్థం చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? ఇందులో నిజమెంత? సరిగ్గా మేనిఫెస్టో టైంలో ఎందుకు ఇలా జరిగింది అనే ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం రండి. ఏపీలో పీక్స్ కి చేరిన రాజకీయం. ఎన్నికల సంగ్రామంలో చావో రేవో తేల్చుకోనున్న పార్టీ. కూటమి మేనిఫెస్టోపై కమలంలో అలకలు. మేనిఫెస్టోపై చంద్రబాబు, పవన్ ఫోటోలు. ఎక్కడా కనిపించని ప్రధాని మోదీ ఫోటో. మేనిఫెస్టో కాపీని తీసుకోవడానికి ఇష్టపడని బీజేపీ. కూటమి ముగ్గురిది, మేనిఫెస్టో మాత్రం ఇద్దరిదే. ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ప్రచార వేడి ఉధృతమైంది. అన్ని పార్టీలు ఎన్నికల సంగ్రామంలో చావో రేవో తేల్చుకొనున్నాయి. ఇక నేడే ప్రకటన, నేడే మేనిఫెస్టో అని పెద్ద ప్రకటనలే చేసింది కూటమి. మంగళవారం ఉదయం 11 గంటలకు మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని ప్రకటించిన కూటమి పార్టీలు ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 4 గంటలు ఆలస్యంగా ప్రజాగళం మేనిఫెస్టో అంటూ విడుదల చేసింది. దీంతో మూడు పార్టీల మధ్య ఏదో జరిగిందని, ఢిల్లీ నుంచి ఫోన్ కాల్స్ రావడంతోనే ఏదో మూడో కంటికి తెలియని రచ్చ నడిచిందని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. ఇక మేనిఫెస్టోపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే ముద్రించారు. కానీ కనీసం ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. అంతేకాదండోయ్, కనీసం బీజేపీ గుర్తులు కూడా కనిపించకపోవడంతో ఏదో జరిగిందనేది మాత్రం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇదే మేనిఫెస్టో కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ కీలక నేత, జాతీయ స్థాయి నాయకుడు సిద్ధార్థ్ సింగ్ మేనిఫెస్టో కాపీని తీసుకోవడానికి ఇష్టపడలేదు. పార్టీ నేతలు ఆయనకు కాపీలు ఇవ్వబోయినా తీసుకోండి సార్ అని చంద్రబాబు, పవన్ ఇద్దరు చెప్పినా అబ్బే వద్దంటే వద్దని చేతులు ఊపి మరి చెప్పడంతో ఏం జరిగిందో వారికే తెలియాలి మరి. ఇక ఇదే మేనిఫెస్టో ఆవిష్కరణ కార్యక్రమంలో ఏపీ బీజేపీకి చెందిన ముఖ్య నేతలు కానీ, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఒక్కరంటే ఒక్కరు కూడా పాల్గొనకపోవడం కూడా చర్చకు దారితీసింది. కనీసం ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, సీఎం రమేష్, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లాంటి వారు కూడా కనీసం స్టేజ్ పై కూడా కనిపించలేదు. ఇక స్టేజ్ పైన ఉన్న ఒకే ఒక్క సిద్ధార్థ్ సింగ్ హాజరైనా ఆయన ఎలా ప్రవర్తించారో క్లియర్ కట్గా వీడియోలో చూడొచ్చు. ఇక ఈ మొత్తం మీద చూస్తే కూటమి ముగ్గురిదే అయినప్పటికీ మేనిఫెస్టో మాత్రం ఇద్దరిదే అని ఇప్పుడు చర్చ మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నడుస్తోంది. అది అసలు ఎన్డీఏ మేనిఫెస్టో కానే కాదని, టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోని కమలనాథులు గుసగుసలాడుకుంటున్నారట. ఇవన్నీ కాదు, మేనిఫెస్టోకి కూటమి గెలుపునకు బీజేపీ మద్దతు ఇస్తుందా లేదా అన్నది తెలియక టీడీపీ, జనసేన నేతలు, కేడర్ ఇప్పుడు ఆందోళన చెందుతున్న పరిస్థితి. మరోవైపు అనవసరంగా బీజేపీని కూటమిలో చేర్చుకున్నామని చంద్రబాబు కూడా రీగ్రెట్ అవుతున్నారని ఆ పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయట. మున్ముందు కూడా ఇంకా ఏమేం జరుగుతుందో, ఇంకా ఎన్ని చిత్ర విచిత్రాలు చూడాల్సి వస్తుందో మరి వేచి చూడాలి.